నేను చదువుతాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వరకు నేను చదువుతాను. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము జల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. గత కొన్ని వారాల నుంచి మన విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు విశ్వాసాన్ని గురించి నేను బోధిస్తాను. ముఖ్యంగా హృదయం గురించి కొన్ని విషయాలు గత 2 వారాల నుంచి బోధిస్తున్నాం. మళ్ళీ ఈ రోజున కూడా కొన్ని విషయాలు వాక్యము హృదయంలో ఉన్నటువంటి సంబంధం గురించి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలను మనం చూద్దాం. ఎందుకని మరలా విశ్వాసం గురించి మనం ఎక్కువగా చూసుకుంటున్నామంటే, ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. నేను ఏదో క్యాజువల్గా ఏదో చెప్పాలి కాబట్టి అని చెప్పడం గురించి కాదు. చెప్పాలనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మరలా వాక్యం వినేటువంటి వాళ్ళు కొన్నిసార్లు చెప్పిందే మరలా చెప్తున్నట్టుగా ఉన్నారేంటి అనుకుంటారేమో. బహుశా కొన్నిసార్లు నేను చెప్పిందే బహుశా కొన్ని విషయాలు రిపీటెడ్గా చెప్తూ ఉండొచ్చేమో. కానీ దానికి ఉద్దేశం ఏంటంటే, కొన్ని విషయాలు ఎలాంటివంటే అవి ఒక్కసారి చెప్పగానే మన హృదయంలోనికి అవి వెళ్ళవు. కొన్నిసార్లు అందుకే రిపిటేషన్ మనకు అవసరం. అందుకే చూడండి, స్కూల్లో కూడా స్టూడెంట్స్కి, పిల్లలకి కొన్నిసార్లు టీచర్స్ చెప్పేటప్పుడు మరలా వాళ్ళు తిరిగి చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, బహుశా ఎవరన్నా ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కొన్ని విషయాలు ఒకవేళ మిస్ అయిన ఉంటే ఈ 2సారో 3సారో చెప్పేటప్పుడైనా సరే కనీసం వాళ్ళు మరలా ఆ పాయింట్ని, విషయాన్ని అర్థం చేసుకుంటారనేటువంటి ఒక ఉద్దేశంతో మరలా రిపీటెడ్గా టీచర్స్ చెప్తారు. అది సహజంగా జరుగుతుంటుంది. అలాగనే కొన్ని విషయాలు ఏంటి, మనము కూడా ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడే మరలా కొన్నిసార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది. అందుకని మరలా నేను కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను రిపీటెడ్గా. ముఖ్యంగా వాక్యం గురించి, హృదయం గురించి చెప్తున్నాను ఎక్కువగా. ఎందుకంటే ఇదంతా ప్రాముఖ్యమైన విషయం. బహుశా మీరు అనుకోవచ్చు ఇది మరలా చెప్పిందే చెప్తున్నారంటే బహుశా మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది యాక్చువల్గా మన జీవితాలను కట్టేటువంటి కార్యం. ఇది ఈరోజు ముఖ్యంగా మరికొన్ని విషయాలు ఏదైతే తెలుసుకుంటున్నామో, ఇది బహుశా కొన్నిసార్లు వింటున్నప్పుడు ఇది ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు కదా మరలా చెప్తున్నారంటే బహుశా అనిపించవచ్చు. కానీ దానికి కారణం ఏంటంటే, ఇదంత ప్రాముఖ్యము. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, మన విశ్వాసము దీనిపైన ఆధారపడి ఉంది. మన విశ్వాసం దీనిపైన ఆధారపడి ఉంది కాబట్టి మనం భవిష్యత్తులో పొందుకోబోయేటువంటి కార్యములు కూడా దీనిపైన ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తున్నాను చూసారా, దేవుడు యేసుక్రీస్తు అద్భుతాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్న క్వశ్చన్ గ్యారంటీగా ప్రతి వారికి వేస్తారు యేసుక్రీస్తు. అదేం చెప్తుందంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన నుండి ఒకటే ఎదురు చూస్తున్నాడు. నువ్వు విశ్వాసం నీకు ఉందా? నేను ఈ కార్యము చేయగలనటువంటి ఒక నమ్మకము నీకు ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్నావా? ఇప్పుడు అందుకని చూడండి, అందుకనే మనము దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలనుకున్నప్పుడు దానికి సిద్ధపాటు మనకు చాలా చాలా అవసరం. ఏదేదో సడన్గా ఒకరోజు చర్చకు వచ్చేసి సడన్గా నేను దేవుని నమ్మాను కార్యం జరగాలని కాదు. దేవుడు విశ్వాసాల యొక్క జీవితంలో కార్యం చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడో ఒకసారి సడన్గా నీకు అవసరం అవగానే దేవుడు అప్పటికప్పుడు నీ జీవితంలో కార్యం చేయడము కాదు. నేను బహుశా లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, దేవుడు అరణ్య యాత్రలో వారికి అవసరమైన ప్రతిదాన్ని కూడా అద్భుతాలు చేస్తూ దేవుడు వారి అవసరాలు తీర్చాడు. కానీ ఒక్కసారి వాళ్ళు కానాను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వారు పోషింపబడటానికి దేవుడు అద్భుతాలు చేయలేదు. వాళ్ళకి నీళ్ళను రప్పించి దాహం తీర్చడానికి దేవుడు అద్భుతాలు చేయలేదు. వేరే అద్భుతాలు జరిగినాయి. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అద్భుతాలు చేశాడు. కానీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అనుదిన అవసరతలు ఏవైతే ఉంటున్నాయో, అంటే ఆహార విషయంలో, లేదా వస్త్రాల విషయంలో, లేదా ఆరోగ్య విషయంలో, లేదా భద్రత విషయంలో, ఇలా సహజంగా ఏవైతే మన సహజంగా వచ్చేటువంటి అవసరాలు తరచుగా వస్తూ ఉంటాయో వాటి విషయమే దేవుడు అద్భుతాలు చేసి అవసరాలు తీర్చలేదు. న్యాచురల్గానే తన ఆశీర్వాదం వలన దేవుడు సహజంగానే వాటిని తీరుస్తూ వచ్చాడు. ఇంకొకడు అద్భుతాలు చేసే దేవుడే. నీకు అద్భుతం అవసరమైనప్పుడు, నీకు సడన్గా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, అందులో డౌటే లేదు. కానీ దేవుడు ఒక విశ్వాసక జీవితంలో ఎలా పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే, ప్రతిరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా, జీవమునిచ్చేటువంటి మాటల ద్వారా, విశ్వాసపు వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, ఆత్మీయంగా మనల్ని బలపరిచి, ఆ బలముతో మనం ప్రతి కార్యమును సాధించుకోవడానికి, ప్రతి కార్యాన్ని పొందుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని, ఆత్మ సంబంధ సామర్థ్యాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అందుకనే చర్చకు రావడం అంత ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకసారి మనకి ఏదో ప్రాబ్లం వస్తుంది,
అప్పుడు సడన్గా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టేద్దాం, ఉపవాసం ప్రార్థన చేసేద్దాం, అప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటే అదే కనుక సహజంగా దేవుడు అలా పనిచేస్తే తరచుగా మనం చర్చిని నడిపించుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటే సరిపోద్ది. కానీ ఎందుకంటే సహవాసంలో కూడుకుంటే మానద్దు అని బైబిల్ ఎందుకుందంటే, నువ్వు చర్చికి వస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అయిపోతాడు, నువ్వు వచ్చావు కాబట్టి రెస్ట్లో అటెండెన్స్ వేస్తాడని కాదు. దేవుడు అందుకు కాదు, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఎందుకు రమ్మని దేవుడు చెప్తాడు, వచ్చినప్పుడు నేను నీకు కొన్ని కార్యాలు చేస్తాను, నా సన్నిధిలో ఉన్నప్పుడు నేను నీతో డీల్ చేస్తాను, కొన్ని విషయాలు నీకు వాక్యాన్ని ఇస్తాను, ఆ వాక్యము ద్వారా నువ్వు కొన్ని కార్యాలు నువ్వు పొందుకుంటావు. అందుకని దేవుడు తరచుగా సిస్టమేటిక్గా చర్చికి రమ్మంటాడు. ఇప్పుడు చూడండి, చర్చికి తరచుగా వెళ్ళడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఒక విషయం ఏంటంటే, ఒక మంచి విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే మన విశ్వాసంలో బలపడతాం, మనకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటాం, మనకు తెలియకుండానే ఆత్మీయంగా మనం తెలియకుండా బలపడుతుంటాం. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ లైఫ్ నార్మల్గా ఎలా ఉంటుందో తెలుసా? నీకు పెద్ద పెద్ద నిర్ణయాలు నువ్వు సడన్గా అనుకోని నిర్ణయాలు తీసుకొని నువ్వు బలపడే కార్యాలు కాదు. చర్చికి తరచుగా రావడం అలవాటైనటువంటి వారికి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, నార్మల్గా నువ్వు ప్రతిసారి చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలతో జరిగేది కాదు. నీకు తెలియకుండానే చిన్న చిన్న ఆలోచన విధానాలు దేవుడు మార్చి నిన్ను చాలా గొప్పగా ఒక టైంలో దేవుడు మార్చగలుగుతాడు. అందుకనే సహవాసం అంత ఇంపార్టెంట్. అందుకే చూడండి, పిల్లలు మనం స్కూల్ కింద పంపిస్తాం. ఎప్పుడో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు బాగా వాళ్ళు చదువుకోమని చెప్పడం స్కూల్ కింద సిస్టమేటిక్గా పంపిస్తామంటే, తరచుగా వాళ్ళు వెళ్ళినప్పుడు తరచుగా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని అలవాట్లు ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి. ఆ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ వాతావరణంలో ఉన్నప్పుడు, వాళ్ళు తెలియకుండానే కొంతమందిని చూస్తున్నప్పుడు, లేదంటే టీచర్ బోధించేటప్పుడు వింటూ ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వాళ్ళకి చదవాలి అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. నేను కూడా వారికంటే కొంచెం బెటర్గా మారాలి, నేను కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక రకమైన ప్రేరేపణ ఆ వాతావరణం క్రియేట్ చేస్తుంది. అందుకనే సిస్టమేటిక్గా స్కూల్కి అటెండ్ అవ్వడం అంత ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే చర్చ్ కూడా ఎగ్జాక్ట్ అంతే. తరచుగా వస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు దేవుడికి బయలుపరుస్తుంటాడు, నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నువ్వు మారిపోతుంటావు. ఇంకో రకంగా చెప్పండి, దేవుడు నిన్ను మార్చేస్తూ ఉంటాడు. అందుకని చర్చకు రావడం అంత ఇంపార్టెంట్. దేవుడు కార్యం అలాగనే చేస్తాడు. ఇప్పుడు అందుకని చూడు, ఎక్కడ కూడా చూడండి, దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందని దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే, ఒక మనుష్యుడు విత్తనాన్ని విత్తేస్తున్నాడు, నేలలో భూమి మీద విత్తుతున్నాడు, విత్తేసి వెళ్ళిపోయి పడుకుంటున్నాడు, పనులు చేసుకున్నాడు, పడుకుంటున్నాడు, మేల్కొని చూడు నిద్రిస్తూ ఉండగా ఒక టైం వచ్చినప్పుడు తనకు తెలియని రీతిగా అది ఫలిస్తుందని యేసుక్రీస్తు చెప్తున్నారు. సో తెలియని రీతిగా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్ యేసుక్రీస్తు మనకు హృదయం గురించి అలాగే వాక్యం గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వాక్యం చాలా ఇంపార్టెంట్. అలాగని వాక్యం బోధిస్తే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వినడమే ఇంపార్టెంట్ అని కాదు. వాక్యం ఇంపార్టెంటే, అలాగే హృదయం కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఇప్పుడు అందుకని చూడండి, చర్చకు వచ్చి మనం వాక్యం వినేటప్పుడు దేవుడు మనకి గ్రాడ్యువల్గా విశ్వాసం నడిపిస్తాడు. నేను చెప్పిన ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దేవుడు మొదటిగా మనకి వాక్యం ద్వారా నిరీక్షణ ఇస్తాడు. నిరీక్షణ ఏంటంటే మనస్సునకు సంబంధించింది, విశ్వాసం అంటే హృదయానికి సంబంధించింది. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే, నా భవిష్యత్తు కూడా బాగానే ఉంటుందిలే, నేను కూడా రేపేళ్ళుండో తర్వాత కాలంలో నా లైఫ్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుందిలే అనేటువంటి ఒక ఆశను కలిగించేది నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంటుంది అంటే, నిరీక్షణ నీకు హృదయంలో రాదు, నిరీక్షణ నీ మైండ్లో ఉంటుంది. ఆ నిరీక్షణ నీకు ఉన్నప్పుడు ఏంటంటే, నీ మైండ్లో ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో నువ్వేంటంటే కొన్ని కార్యాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన నీకు వస్తుంది. అందుకని చూడండి, నిరీక్షణ లేనటువంటి వారు ఏ కార్యాలు చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మనం చర్చకు రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే, నీకు నిరీక్షణ లేదు. యాక్చువల్గా నీకు నిరీక్షణ ఉండి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడేమో అనేటువంటి ఒక ఆశ నీకు ఉన్నప్పుడు, పరిస్థితులు మార్చు అనుకున్నప్పుడు, నీ ఒక వ్యక్తి యొక్క మనసులో నిరీక్షణ ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఆ వ్యక్తితో కొన్ని కార్యాలు చేస్తుంది. నిరీక్షణ లేని వారు ఏది చేయరు. ఎందుకంటే జరుగుతుందని ఆశ లేదు కాబట్టి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయరు. కానీ నిరీక్షణ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేస్తారు. కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇంకొన్ని నిరీక్షణ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, వారి మనసులో నిరీక్షణ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేద్దామనేటువంటి ఆలోచన వస్తుంది. అది అన్యులకు కూడా బహుశా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు బట్టి వాళ్ళకు నిరీక్షణ వస్తుంది. అది వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిరీక్షణ అంటే ఏం చేస్తుందంటే, నీతో కొన్ని కార్యాలు చేయించడానికి ఒక ప్రేరేపణని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనము అది గుర్తుపెట్టుకోవాలి. నిరీక్షణ మనకి ఇంపార్టెంట్, విశ్వాసం ఇంపార్టెంటే. కొన్నిసార్లు విశ్వాసంగా మనము నిరీక్షణనే విశ్వాసం అనుకుంటాం. నీకు మైండ్లో ఉండొచ్చేవని పరిస్థితులు మారతాయిలే అని ఒక నిరీక్షణ నీకు ఉండొచ్చు. బహుశా నిరీక్షణ ఉంది కాబట్టి నువ్వు అదే విశ్వాసం అని కూడా కొన్నిసార్లు మనం భ్రమపడతాం. నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. నిరీక్షణ అంటే వెంటనే నీకు స్టార్ట్ అవుతుంది. నువ్వు చర్చకొచ్చి నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చర్చకొచ్చి సడన్గా వాక్యం వినగానే నేను బహుశా ఆ పరిస్థితులు మారతాయేమనేటువంటి ఒక ఆశ నిష్ఠ నీకు కలుగుతుంది. అది నిరీక్షణ. నిరీక్షణ ఒక్క ప్రసంగం ద్వారా కూడా దేవుడు ఇస్తాడు నిరీక్షణ.
ఎందుకంటే జస్ట్ అది మైండ్ని ఆలోచన విధానాన్ని మార్చడం కాబట్టి అది బహుశా వెంటనే అప్పటికప్పుడు నీకు కొన్ని మాటలు దేవుడు ఇచ్చినప్పుడు నీకు నిరీక్షణ వెంటనే వచ్చేస్తుంది. కానీ అదే కొన్నిసార్లు మనం విశ్వాసం అనుకుంటామేమో. నిరీక్షణ వేరు, విశ్వాసము వేరు. నిరీక్షణ మనసులో పనిచేస్తుంది, నిరీక్షణ విశ్వాసం హృదయంలో పనిచేస్తుంది. ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఏం చేయాలంటే నిరీక్షణ నుంచి విశ్వాసం వరకు వెళ్ళాలి. అంటే కేవలం ఈ మైండ్తో నువ్వు అనుకున్న నా పరిస్థితులు కూడా బాగానే ఉంటాయని నువ్వు మెంటల్గా అనుకోవడం కాదు, మనసులో అనుకోవడం కాదు. ఆ మనసులో స్టార్ట్ అయినటువంటి ఆ ఆశ అటువంటిది హృదయం లోతుల్లోనికి వెళ్ళి అది విశ్వాసంగా మారాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అదృశ్యమైన ఉన్నాయి. విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నిరీక్షణ దగ్గర స్టార్ట్ అవుతుంది, మనసులో స్టార్ట్ అవుతుంది, అది హృదయం వరకు వెళ్ళాలి. అంటే ఒకసారి నువ్వు చర్చకొచ్చి సడన్గా నువ్వు వాక్యం విన్నావు, నీకు నిరీక్షణ ఏర్పడింది. అప్పుడు అక్కడితో సరిపోదు, నువ్వు వెంటనే ఏం చేయాలంటే నిరీక్షణ విశ్వాసంగా మారాలంటే ఇంకెక్కువగా నువ్వు తరచుగా చర్చకొచ్చి వాక్యం వింటా ఉండాలి. అలా వింటూ ఉంటే ఏదో ఒక టైం వచ్చినప్పుడు నిరీక్షణ కాస్త విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసం నేను దేవుని కార్యాలు పొందుకోవడానికి అవసరమైన సామర్థ్యం నీకు అది ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిరీక్షణ ఏం చేస్తుందంటే ఒక రకంగా చెప్పాలి, నిరీక్షణ అంటే నీకు ఒక రకమైనటువంటి ఒక గురిని ఏర్పరుస్తుంది. నిరీక్షణ అంటే పర్లేదు, అనారోగ్యం వస్తే నేను బాగుపడతానులే అని వాక్యం విన్నప్పుడు నీకు నిరీక్షణ. అదేంటి? నీ డెస్టినీ ఏంటంటే నేను స్వస్థత పొందుకుంటాను, నేను కూడా బాగానే ఉంటాను, నేను కూడా ఆర్థికంగా బలపడతాను, నేను కూడా బాగానే బ్రతుకుతాను, నాకు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ఒక టైం వచ్చినప్పుడు సాల్వ్ అవుతుంది అని ఎప్పుడో జరగబెట్టిన ఒక దాని గురించి ముందుగానే ఈరోజు నువ్వు చూడగలటం, నువ్వు ఆశపడడం, అది నిరీక్షణ. అది ఉంటే సరిపోదు, అది విశ్వాసంగా మారింది. చెప్తున్నాను తెలుసా, నేను కూడా అలా ఉంటాను లేదా అలా ఉంటే బాగున్నాను అనుకుంటే సరిపోదు. అలా ఉండడానికి నీకు అవసరమైన సామర్థ్యం నీకు కావాలంటే విశ్వాసం ఉండాలి. నిరీక్షణ నిన్ను అక్కడ నడిపించదు, విశ్వాసం నిన్ను అక్కడికి నడిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, సపోజ్ నేను ఒక చోటుకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి. ఎక్కడో నేను ప్రయాణం చేసి ఒక చోటుకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిసింది, నేను పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ లొకేషన్ నాకు తెలిసింది, అక్కడికి వెళ్తే బాగుంటుంది కాబట్టి లొకేషన్ అంటున్నాను. అది నాకు నిరీక్షణ లాంటిది. కానీ జస్ట్ నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తే బాగుంటుంది అన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతానా? జస్ట్ నేను అనుకున్నాను కాబట్టి వెళ్ళలేను. నేను అనుకున్నప్పుడు నన్ను ఏదో ఒకటి అక్కడ నన్ను తీసుకుని వెళ్ళేది ఇంకేదో ఉండాలి, నాకంటే బలమైనది ఏదో ఒకటి నన్ను అక్కడికి మోసుకొని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడేంటి? అది విశ్వాసం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చూడండి, ఇప్పుడు నేను పలానా చోటుకి వెళ్దాం అనుకుని జస్ట్ 100 సార్లు అనుకుంటూ 100 సార్లు నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్తాను అనుకున్నాను, మాత్రం వెళ్ళను. అక్కడ నన్ను నడిపించేది ఏంటంటే విశ్వాసము. ఓ రకంగా ఎలాంటిది? విశ్వాసం అంటే వెహికల్ లాంటిది. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిసింది, కానీ అక్కడికి ఎలా వెళ్తాను, నన్ను ఎవరు తీసుకెళ్తారు అక్కడికంటే నా విశ్వాసం నన్ను తీసుకెళ్తుంది. అంటే రకంగా ఎలాంటిది? నేను పలానా చోటుకి అనుకున్నది మాత్రం సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను బహుశా బైకో కారు ఎక్కి అక్కడ నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, నన్ను తీసుకుని వెళ్తుంది. అది విశ్వాసం. ఇది బలమైంది. ఇది నిరీక్షణ ఎవరికైనా వస్తుంది, కానీ నిరీక్షణ విశ్వాసంగా మారితేనే ఆ బలముతో నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. నిరీక్షణ అనేటువంటిది నువ్వు ఎలా ఉండబోతుంటే ఒక ఊహ చిత్రాన్ని నీకు ఇవ్వచ్చు, ఒక ఆలోచన విధానాన్ని నీకు ఇవ్వచ్చు, ఒక ఆలోచన మనసులో పెట్టచ్చు, కానీ దాన్ని కన్వర్ట్ చేసేది మాత్రము విశ్వాసమే. అందుకే నిరీక్షణ కన్నా విశ్వాసం బలమైంది అంటాను నేను. ఎందుకంటే నువ్వెంత అనుకున్నా సరిపోదు, నిన్ను మోసుకెళ్ళేది ఉండాలి. నీకు నువ్వుగా వెళ్ళగలిగితే ఎప్పుడు వెళ్ళిపోదు, నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నీకు విశ్వాసం అవసరం. వరంగా చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? కొంచెం నమ్ముటి నీ వల్ల నమ్మని సమస్తమో సాధ్యమని యేసుక్రీస్తు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నువ్వు సహజంగా చేయలేదు, నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీకు అధిక సామర్థ్యత నీ విశ్వాసం నీకు ఇస్తుంది. ఆ సామర్థ్యతతో నువ్వు అన్నటువంటి చోటుకి నువ్వు వెళ్తున్నావు. అందుకనే మన జస్ట్ నిరీక్షణ సరిపోదు. కొన్నిసార్లు బహుశా మన వాక్యం వింటున్నప్పుడు నీకు నిరీక్షణనే బహుశా విశ్వాసం అనుకుంటున్నావేమో. నిరీక్షణ అటువంటిది బాగుంటుంది లేని, కానీ దానికి యాక్చువల్గా అది బాగుంటాం లేదో యాక్చువల్ కన్ఫామ్గా వాళ్ళకి అది తెలియదు. కానీ విశ్వాసం అంటే దానికి రుజువు ఉంటుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనటువంటిది అదృశ్యంగా ఉన్నా సరే ఉన్నదనడానికి రుజువు విశ్వాసం. నిరీక్షణ ఏమో నేను అలా ఉంటే బాగుండు అన్న ఒక ఆశను క్రియేట్ చేస్తుంది నీకు. విశ్వాసం చెప్తుందంటే నేను గ్యారంటీగా ఆ చోటుకి నేను వెళ్తాను. ఇప్పుడు నేను ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, నా దగ్గర వెహికల్ కూడా నాకు ఉంది, బైక్ కారు నా దగ్గర ఉంది. అప్పుడు ఖచ్చితంగా నాకేం తెలుస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళగలను. నేను అక్కడికి వెళ్ళాలో తెలుసు, అలాగే వెళ్ళడానికి నా దగ్గర వెహికల్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తాననేటువంటి నిశ్చయిత గ్యారంటీగా నాకు ఉంటుంది. కానీ నా దగ్గర వెహికల్ లేదు, కానీ వెళ్ళాలని అనుకుంటున్నాను. అప్పుడు ఖచ్చితంగా నాకు నిశ్చయిత లేదు, వెళ్ళలేతుంది, కానీ ఎలా వెళ్తానో వెళ్ళగలనో లేదో నాకే గ్యారంటీ లేదు. విశ్వాసం ఆ గ్యారంటీని మనకి ఇస్తుంది. నువ్వు అక్కడికి చేరుతావు, దేవుడు చెప్పింది జరుగుతుంది, నీకు స్వస్థ వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి కన్ఫర్మేషన్ నీ విశ్వాసం వస్తుంది. అందుకే నిరీక్షణతో ఆగిపోకూడదు. విశ్వాసం వరకు మనము కొనసాగాలంటే తరచుగా చర్చకొచ్చి వాక్యాన్ని వింటా ఉండాలి.
విశ్వాసం అందుకన్నా చూడండి, విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు నిశ్చయత వచ్చేస్తుంది. చాలామంది ఏమనుకుంటే విశ్వాసం అంటే తెలియదండి, ఎలా జరుగుతుందో నాకు తెలియదండి, కానీ విశ్వాసంతో చేస్తున్నానండి. అది విశ్వాసం కాదు. చాలామంది చెప్తారు చూడండి, ఈవెన్ చాలామంది సేవ చేసేటువంటి వాళ్ళు కూడా, చర్చ్ బిల్డింగ్ కడుతున్నా, మా దగ్గర డబ్బులు లేవండి కానీ విశ్వాసంతో స్టార్ట్ చేసామండి, చూద్దాం అంటారు. విశ్వాసంతో స్టార్ట్ చేసామంటే దాని అర్థము ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రయత్నం చేస్తున్నాను, చూడాలి ఏం జరుగుతుందో. అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే నిశ్చయత అని బైబిల్ చెప్తుంది. అంటే నేను విశ్వాసం అన్నది అర్థం ఏంటంటే ఎలా వస్తుందో నాకు అది గ్యారంటీగా తెలిస్తే విశ్వాసం. విశ్వాసం అంటే గుడ్డిగా ఏదో చీకట్లేదో నడుచుకుంటూ వెళ్ళిపోయేది విశ్వాసం కాదు. నువ్వు చీకట్లో బహుశా నడుచుకుంటూ వెళ్తున్నావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు ముందుగానే తెలుసు కాబట్టి నువ్వు చీకట్లో కూడా అడుగు ముందుకి వేస్తున్నావు. అది విశ్వాసం. విశ్వాసం అంటే చీకటిగా ఉందండి, నాకు తెలీదు కానీ విశ్వాసం కూడా అడిగేస్తున్నాను, చూడాలండి అని కాదు. నీకు ఎదురుగా అంధకారం ఉండొచ్చు, చీకటి అయి ఉండొచ్చు, కానీ విశ్వాసం ఉన్నవాడు ఏం చెప్తాడంటే ఇది చేయడం తెలుసు కానీ చీకటి నడుచుకుంటూ వెళ్తాను, ఎక్కడికి వెళ్తానని ఖచ్చితంగా నాకు అది తెలుస్తుంది, నేను అక్కడ ఖచ్చితంగా చేరే తీరుతాను. అది విశ్వాసం. ఇప్పుడు నిరీక్షణ గల వారికి ఆ నిశ్చయత ఉండదు, విశ్వాసం గల వారికి ఆ నిశ్చయత ఉంటుంది. అందుకే చూడండి, అబ్రహాంకి నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నమ్మేడని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఎలా జరుగుతుందో అబ్రహాంకి తెలియదు కానీ ఒకటి తెలుసు, ఖచ్చితంగా జరుగుతుంది. నిరీక్షణకు ఆధారం లేదంటే ఎలా జరుగుతుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేడు అబ్రహాం. కానీ అబ్రహాంకి ఏం తెలుసు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నమ్మాడు, అంటే విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అంటే ఏంటి? ప్రూఫ్ ఉంది ఆయనకి, ఏంటంటే ఖచ్చితంగా దేవుడు దీన్ని నమ్మకం ఉంది. అందుకనే కుమారుడు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత కొడుకుని బలమన్నప్పుడు కూడా ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు మధ్యలో నా కుమారుని తీసేసుకోడు కదా. నాకు వాగ్దానం చేసి నాకు ఒక ఆశను పుట్టింపచేసి మళ్ళీ నన్ను విశ్వాసంలో బలపరిచి తీరా నా కుమారుని ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ బలిచ్చేసే కుమారుడు లేకుండా చేస్తాడా? అబ్రహాం అన్న పేరును మళ్ళీ అబ్రహాంగా మార్చేస్తాడా దేవుడు? మార్చలే కదా. సో కాబట్టి ఖచ్చితంగా నా కుమార్తె నేను మళ్ళీ తిరిగి వెనక్కి నేను వస్తాను. అది నిశ్చయత. అందుకని నిశ్చయత ఉన్నటువంటి వాడు చంపడానికి కూడా రెడీ అయ్యాడు. అందుకే చూడండి ఏమన్నాడు, పైకి వెళ్ళాడు, ఏమన్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళీ మేము తిరిగి వస్తామన్నాడు. అది నిశ్చయత. ఎలా వస్తావు కుమారుడు బలిచ్చి ఎలా వస్తావో తెలియదు కానీ వస్తాను వెనక్కి నేను. నువ్వు ఎందుకు వెళ్తున్నావు అబ్రహాము అంటే కుమారుని బలవడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. 10 రోజులు అదే అన్నాడు, మీరు ఎక్కడే ఉండండి, వెయిట్ చేయండి, నేను నా కుమారుడు వెళ్తాం, దేవుని బలి అర్పించి వస్తాం. అబ్రహాము నువ్వు దేవుని కొండ ఎక్కుతున్నావు అంటే నా కుమారుని బలి అర్పించడానికే. అందుకని కుమారుడు చేతులు కట్టేసి బలిపెట్టిన అరేంజ్ చేసి దాని వైపు కూడా పెట్టేశాడు. ఎందుకని? కుమారుని బలవడానికి ప్రిపేర్ అయిపోయాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు, నేను కుమారుని చంపేస్తాను ఖచ్చితంగా, దేవుడు అడిగాడు దేవుడికి ఇచ్చేస్తాను. కానీ మళ్ళీ అదే అబ్రహాం ఏమన్నాడంటే నేను నా కుమారుడు తిరిగి వస్తాను. అది నిశ్చయత. ఆ నిశ్చయత విశ్వాసం ఉన్న వారికి మాత్రమే వస్తుంది. అది అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్తో మనం ముందుకి వెళ్ళేది విశ్వాసం. అది ఎలా వస్తుంది? అది నీకు సడన్గా ఒక రోజుకి వచ్చేది. అది నిరీక్షణ ఒక రోజుకి వస్తుంది కానీ విశ్వాసం ఒక రోజుకి రాదు. అది పెద్ద ప్రాసెస్. అది అందుకని అబ్రహాముడు కొన్నిసార్లు విశ్వాసం ఉంచలేకపోయాడు. మరలా దేవుడు వెళ్ళి మాట్లాడుతూ బలపరుస్తూ తరచుగా వస్తే అప్పుడు టైం వచ్చినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా ఇంకను ఈజీగా నమ్మగలిగాడు అబ్రహాము. అందుకని నన్ను చూడండి, అందుకనే మనకు హృదయం అంత ఇంపార్టెంట్. అందుకని నేను చెప్తున్నాను, ఎందుకంటే హృదయంలో విశ్వాసము ఉంటుంది. అందుకే మన హృదయం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం క్రిస్టియన్టీలో మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనం దేవుడు చేస్తాడు అంటున్నాం కానీ ఆ దేవుడే కార్యం ఎలా చేస్తాడో కూడా దేవుడు మనకి చెప్పేస్తున్నాడు. చూడండి ఒక వాక్య భాగము సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి మనం సామెతల గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 వచనం చూసుకుంటే అక్కడ దేవుని యొక్క మాటలు చెవి ఒక్కడం గురించి, అది నీ కళ్ళు ఎదుటి తొలగిపోకుండా చూసుకో అని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి 21 వచనం 2వ భాగం నుంచి చదువుతాను. చూడండి, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం నిచ్చును. ఇప్పుడు 23 వచనం ఇసలింది ఇదే. చూడండి, నీ హృదయంలో ఉండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలో ఉండి జీవదారులు బయలుదేరుతాయి. హృదయంలో ఉండి ఏం బయలుదేరుతాయి? జీవదారులు. అంటే నీ జీవనంకు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం పరలోకంలో అనుకుంటున్నాం కానీ దేవుడు చెప్తున్నాడు పరలోకంలో నుండే స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ప్రతిదీ, నేనే ఆది నేను అంతము, ప్రతిదీ నా దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను ఎక్కడ స్టార్ట్ చేయాలి, నేను చెప్తున్నాను నీ హృదయం దగ్గర ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. నీ హృదయం స్టార్ట్ అవుతుంది, ప్రతిదీ పరలోకం నా దగ్గర స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మీకు చెప్తాను చూడండి, జస్ట్ వాక్యాన్ని ధృవీకరించి చెప్తున్నాను. రోమపత్రిక 10వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు రక్షణ నిమిత్తం పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆకాశంలోకి ఎక్కిపోతాడు? యేసుక్రీస్తుని కిందకి తీసుకురాడు. ఎవరు పాతాళంలోకి దిగిపోతాడు? యేసుక్రీస్తుని పైకి తీసుకురావడానికి. అదేం అవసరం లేదంటూ ఏమంటున్నాడంటే
అదేం చెప్తుందంటే ఆ వాక్యము మీ నోటను మీ హృదయంలో ఉంది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ఏంటిది హృదయంలో ఏముంది, నోట్లో ఏముంది అంటే అంటున్నాడు పౌలు అక్కడ, ఏదైతే మేము చెప్పామో అది నీ హృదయంలో ఉంది, అది నోట్లో ఉంది కదా, నువ్వు హృదయంలో విశ్వాసం నుంచు, నోటు తప్పించుకో, రక్షణ వచ్చేస్తుంది. అంత గొప్ప రక్షణ, అంత గొప్ప మార్పు అనేటువంటిదంట విశ్వసించే నోటు తప్పుకుంటూ వచ్చేస్తుంది. ఎంత అది ఎక్కడుంది, నీ హృదయంలో ఉంది అంటున్నాడు. అక్కడికి ఎలా వెళ్ళింది పౌలు అని అడిగితే, నేను ప్రకటించాను కదా విశ్వాస వాక్యము, నేను ప్రకటించినప్పుడు హృదయంలో అది వెత్తబడుతుంది, అది నీ హృదయంలో ఉంది, నీ నోటితోనూ వచ్చేస్తుంది బయటికి, రక్షణ వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎక్కడుంది, నరకంలో ఉందా? క్రీస్తుని నరకంలోకి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి పైకి తీసుకొని రావాలా రక్షణ పొందాలంటే? లేదా పరలోకానికి వెళ్ళి క్రీస్తుని దించాలంటే? పౌలు అంటున్నాడు అదేది కాదు, నువ్వు రక్షణ పొందడానికి పరలోకము గురించి పాతాళం గురించి ఆలోచించద్దు, నీ హృదయం గురించి ఆలోచించి, నీ నోటి గురించి ఆలోచించి. ఇక్కడే ఉంది రక్షణ. ఎంత దూరం ఉందంటే నీ హృదయము నీ నోరు నీకు ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో నీకు రక్షణ ఉంది. బట్ ఇంకా చెప్పాలంటే మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని బట్టి రక్షణే కాదు, రక్షణ ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా అక్కడే ఉంది. ఎక్కడ? మన హృదయం ఎంత దూరంలో ఉందో అంత దూరంలోనే ప్రతీది ఉంది. అంటే అర్థం ఏంటంటే మనకు కావాల్సిన, చూడండి ఇక్కడ సర్వ శరీరంలో ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే ఆరోగ్యము, స్వస్థత లేదంటే ఆశీర్వాదం అంతా ఎక్కడి వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు క్రిస్టియన్గా నువ్వు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయమని దేవుడు చెప్తావు అంటే నీ హృదయం మీద మనసు పెట్టు. నువ్వు ఇప్పుడు మనం అనుకున్నట్టు హృదయం చాలా మంచిదంటే, హృదయం నుంచి అన్ని జీవదారులు బయటికి వస్తాయి కాబట్టి హృదయంలోంచి అన్నీ వస్తాయి కాబట్టి ఒక హృదయం మంచిది అనుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే హృదయం అంటే కేవలం నీకు అన్ని మంచినే ఇవ్వదు. హృదయంలోంచి అన్ని ఆటోమేటిక్ మంచివి మాత్రమే రావు. నేను గత వారం చెప్పాను చూస్తే హృదయం ఎలాంటిది, విత్తనం అంటే వాక్యం అయితే, నేల అంటే హృదయము లాంటిది. అప్పుడు నేలలో మనం విత్తామనుకోండి, ఏమొస్తుంది? విత్తనాలు మంచివి, చక్కగా గోధుమలు ఈ మాత్రం వస్తావా? మనం గురువులు విత్తనా, గురువులు కూడా వస్తాయి. నువ్వే చెడ్డ విత్తనాలు విత్తనా సరే, చెడ్డ విత్తనాలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే భూమికి ఏం తెలుసు అంటే, ఒకటి తెలుసు, నువ్వేది విత్తావో నీకు అది తిరిగి ఇవ్వడం మాత్రమే భూమికి తెలుసు. చూడండి, ఇక్కడ భూమిలో ఒక విషయం ఉంది. భూమికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే దానికి మంచి చెడు బేసిక్గా దానికి అది తెలియదు. దానికి ఒకటి తెలుసు, నువ్వేదేసావో, నువ్వు వేసినప్పుడు నీకు అదే కావాలేమో అనుకో, నీకు దాన్నే తిరిగి పంట కింద అది నీ చేతిలో పడుతుంది. ఇప్పుడు చూడండి, హృదయంలోంచి కనుక అన్ని మంచిగా వచ్చేస్తాయి కనుక, ఇక్కడ చెప్పినట్టుగా నీ హృదయంలోని జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి హృదయంలో ఆటోమేటిక్గా అన్ని మంచిగా వచ్చేస్తాయి. నేను చెప్తున్నాను, మీరు చర్చరాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ నిలబడి ఎంత కష్టపడి వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తాయి. ఇక్కడే ఉందండి అందరికి వచ్చేస్తుంది అనుకుంటే, కానీ అలా రాదు. అదే ప్రాబ్లం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన అందుకని నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయంలోని జీవదారులు వస్తాయి అన్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నార్మల్గా ఒక హృదయం వచ్చేస్తాయి కాబట్టి ఇంక ప్రాబ్లం ఏముందిలేండి అనుకుంటున్నాం. మరి అన్ని ఆటోమేటిక్గా హృదయంలోంచి అంత మంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అనుకుంటే, ఇది దేవుడిచ్చిన హృదయం కాబట్టి అంత మంచి వచ్చేస్తే మళ్ళీ ఎంత భద్రంగా ఎందుకు కాపాడుకోమంటున్నాడు? భద్రంగా ఎందుకు కాపాడుకోమంటే అర్థం ఏంటంటే, హృదయం యాక్చువల్గా దేవుడిచ్చింది నీకు, అందులోంచి నువ్వు మంచిని నువ్వు పొందుకోవడానికి దేవునికి హృదయాన్ని ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చర్చకొచ్చినప్పుడు గంట వాక్యాన్ని విత్తుకుంటున్నావు, కానీ నువ్వు బయటికి వెళ్ళాక నువ్వు చాలా విషయాలు నీకు తెలియకుండా కూడా విత్తేసుకుంటూనే ఉన్నావు. అది ఎవరో చెప్తుంటే నువ్వు విని విత్తుకుంటున్నావు, లేదంటే నువ్వే మాట్లాడుకుంటూ నువ్వే దాన్ని విత్తుకుంటున్నావు. మీకు తెలుసో లేదో, ఎప్పుడు కూడా ప్రతి మనిషి ఏదో ఒకటి హృదయంలో విత్తుకుంటూనే ఉన్నాం. విత్తబడు అంటే కేవలం చర్చకొచ్చినప్పుడే ఒక మనిషి నిలబడి ప్రసంగం చేస్తేనే విత్తటం జరుగుతుంది. బయటికి వెళ్ళాక ఏం విత్తుకోవట్లేదని కాదు. ప్రపంచంలో విశ్వాసైన అవిశ్వాసైనా సరే ప్రతి వాళ్ళం ఏదో ఒకటి కంటిన్యూల్గా విత్తుకుంటూనే ఉన్నాం, మనం విత్తుకుంటూనే ఉంటున్నాం. అందుకని ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్నాడు భద్రంగా కాపాడుకో అంటే అర్థం. ఒక రకంగా చెప్పాలంటే నీకు దేవుడు ఒక రకంగా చెప్పి మంచి హృదయాన్ని ఇచ్చాడు. అదొక పీస్ ఆఫ్ ల్యాండ్ లాంటిది, ఒక ఎకరం 2-3 ఎకరాలు దేవుడు ఇచ్చినట్టు అంటున్నాడు. నీకు ప్రతి అవసరాలు తీరడానికి నేను ఈ భూమిని ఇచ్చాను, ఇందులో నువ్వు మంచి విత్తుకుంటే నీకు మంచి వస్తుంది. నువ్వు అలా వదిలేసావు అనుకో, నువ్వు వెత్తకుండా కూడా మండల పదాలు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను చెప్పని చూసారా, మంచి కావాలంటే మనం వెతుకోవాలి. కానీ నీకు ఏదో చిన్న పర్లేదండి అనుకుంటే నువ్వేం ఎత్తాల్సిన అవసరం లేదు, నువ్వు గింజలు వేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీళ్ళు పెళ్ళాల్సిన అవసరం లేదు, ముండ్ల పొదలు గొచ్చ పొదలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మనం చాలా చోట్ల చూస్తాం చూసారా, కొన్ని అండ్ కొంతమంది కొన్ని ప్లేసెస్ వదిలేస్తారు, పెద్దగా దానికి ఏం వాళ్ళు మెయింటైన్ చేయరు. అక్కడ చూడండి భయంకరంగా ముండ్ల పొదలు ఇవన్నీ పిచ్చి మొక్కలన్నీ చాలా వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో చాలా బలంగా మారిపోతాయి. కొన్నిసార్లు అంత బలంగా మారడానికి కారణం ఏంటి? ఎవరైనా నీళ్ళు పోసారా? ఎవరన్నా అందులో విత్తనాలు విత్తారంటే ఎవరు విత్తలేదు, ఎవరేం చేయలేదు. అదే ప్రాబ్లం. ఎవరు ఏం చేయలేదు కాబట్టి ప్రాబ్లం. అక్కడ ఎవరు ఏం చేయలేదు కాబట్టి ముండ్ల పొదలు వచ్చినాయి. ఎవరు ఏం చేయకుండా అలా వదిలేశారు కాబట్టి, దాన్ని అలా గాలికి వదిలేశారు కాబట్టి పిచ్చి మొక్కలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేసాయి. పిచ్చి మొక్కలు రావడానికి నువ్వు అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు.
పిచ్చి మొక్కలు రావడం, నువ్వు పిచ్చి మొక్కలు విత్తనాలు విత్తాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేల అలాంటిది. కానీ దేవుడు నేలలో ఆ లక్షణం ఎందుకు పెట్టాడు? భూములు అంటే మనం మంచిది విత్తినప్పుడు అది పంట నీకు రావాలని, క్రిటలు రావాలని, దాని ద్వారా నీ అవసరాలు తీర్చబడాలని దేవుడు నేలను మనకి ఇచ్చాడు. ఇది సేద్యపరుచుకో, దీన్ని కాచుకొని ఆదాముకి దేవుడు ఇచ్చాడు. నీకేం కావాలో దాన్ని విత్తుకో అని దేవుడు అన్నాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు మన హృదయం కూడా దేవుడు మనకు అలా ఇచ్చాడు. కానీ అలా క్యాజువల్గా మన హృదయాన్ని అలా వదిలేసాం అనుకోండి, నువ్వు వాక్యం వెతుక్కోకుండా, వాక్యం కొరకు నీ హృదయాన్ని భద్రపరచుకోకపోతే, నీకు తెలియట్లేదమ్మా, కానీ నీకు తెలియకుండా కూడా పిచ్చి మొక్కలు చాలానే విత్తనాలు లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరైనా విత్తారంటే నీకు కూడా తెలియదు, అది తెలియకుండానే వచ్చేస్తుంది. పిచ్చి మొక్కలైనా మంచివైనా సరే, ఇక్కడ 100 పంట అయినా సరే వానికి తెలియని రీతిగా అది వచ్చిందని బైబిల్ మనం చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో వానికి తెలియని రీతిగా పెరిగినట్లు ఉంటుందంట దేవుని యొక్క రాజ్యము. అలాగే చూడండి, పిచ్చి మొక్కలు కూడా చూడండి అలాగే వచ్చేస్తాయి. ఎవరైనా విత్తారా? ఒకసారి చూడండి, మనం నేలను బుల్డోతో చక్క ప్లేన్ చేసేస్తాం, అన్ని మొక్కలు తీసేసి ప్లేన్ చేసేస్తాం. కానీ దాన్ని మళ్ళీ మనం మెయింటైన్ చేయకుండా వదిలేస్తే సడన్గా ఒక టైం వస్తారు, సడన్గా మనం చూస్తే మళ్ళీ మాకు పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి. అప్పుడు మనం అనుకుంటే నేను మొత్తం తీసాను కదా, ఏ మొక్క లేకుండా ప్రతిదీ తీసాను కదా, మళ్ళీ అలా వచ్చినాయి అంటే తెలియని రీతిగానే వచ్చేసినాయి. ఇంకోసారి మనకు తెలియదు, కానీ మనకు తెలియదు కాబట్టి తెలియకుండా ఏదో మ్యాజిక్ జరిగిపోయిందని కాదు, మనకు తెలియకుండా అక్కడ ఏదో జరిగింది, అందుకని తెలియకుండా అన్నీ వచ్చేసినాయి. ఎగ్జాక్ట్ మన హృదయం కూడా ఎగ్జాక్ట్ అలాంటిది అని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయంలో జీవధారలు బయలుదేరుతాయి, నువ్వు హృదయానికి భద్రంగా కాపాడుకు. ఎందుకంటే నువ్వు దీన్ని కాపాడుకోకపోతే, నువ్వు కనుక దీన్ని మెయింటైన్ చేసుకోకపోతే, ఇది ఏం విత్తాలను స్పెసిఫిక్గా నువ్వు చూస్ చేసుకోకపోతే, నువ్వు ఎంచుకోకపోతే, ఆ తర్వాత ముండ్ల పదలు వచ్చినప్పుడు ప్రభు ఏంటి ప్రభు ముండ్ల పదలు నువ్వు నన్ను అడగద్దు. ఎందుకంటే మంచి విత్తనాలు విత్తుకోమని నేను చర్చికి వెళ్ళమన్నాను, చర్చికి వెళ్ళినప్పుడు నేను నీకు మంచి విత్తనాలు ఇస్తాను, వాక్యమైన విత్తనం ఇస్తాను, దాన్ని హృదయంలో నాటుకుంటే, దాన్ని మెయింటైన్ చేసుకుంటే అది నీకు వస్తుంది. కానీ నువ్వు చర్చికి వెళ్ళకుండా నీకు నేల లాంటి ఒక మంచి నువ్వు సేద్యపరచుకోవడానికి నీకు ఒక భూమి లాంటి ఒక హృదయాన్ని నేను ఇస్తే, అది నువ్వేం విత్తినా బ్రహ్మాండంగా పండగలిగే సామర్థ్యంతో నీకు హృదయాన్ని నేను ఇస్తే, నువ్వు విత్తుకోవడం మానేస్తున్నావు. నువ్వు అనుకున్న ప్రభు నేను ఇదేం విత్తాలి కదా, ఇది ఎలాగ వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావు. నేను మంచి విత్తనాలు ఇద్దామని ప్రతిసారి నేను చర్చికి రమ్మంటే నువ్వు చర్చికి రావట్లేదు. ఒకళ్ళు వచ్చినా కూర్చొని వాక్యం వింటున్నా, నువ్వు వాక్యాన్ని సరిగ్గా నువ్వు వినట్లేదు, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి సాతానుడు వచ్చి వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే ఇదే మంచి 4 రకాల హృదయం గురించి మత్తయి సువార్తలు అయితే క్రీస్తు అని చెప్పారంటే, మొదటి రకం దాంట్లో సాతానుడు వచ్చి వాక్యం తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అంట వాక్యం ఎత్తబడింది, కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేదు, అంటే అర్థం చేసుకోలేదు కాబట్టి సాతానుడు వచ్చి వాక్యం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దీంట్లో ఆలోచించండి, వాక్యాన్ని జస్ట్ వినడమే కాదు, దాన్ని అర్థం చేసుకుని అంత ఇంపార్టెంట్ తెలుసా వాక్యాన్ని. నేను కొన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తానో తెలుసా? టైంపాస్ చేయడానికి కాదు, నేను మ్యాక్సిమం వీళ్ళని తక్కువ టైంలో ఎక్కువ వాక్యం చెప్పేసి పంపించేద్దాం త్వరగా అనుకుంటాను ఇంటికి. నాకు అసలు మీ టైం అసలు నిమిషం నాకు వేస్ట్, నాకైతే అసలు ఇష్టం ఉంటుంది నాకు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వాక్యాన్ని మనం హృదయంలోనికి చేర్చుకో. అందుకే టైంపాస్కి రిపీట్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఆ మంచి విత్తనాలు మన హృదయంలో విత్తుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. నేను ప్రసంగం ద్వారా బహుశా నేను విత్తుతున్నాను, లేదా ప్రసంగం చేస్తూనే మీకు కొన్ని విత్తనాలు నేను ఇస్తున్నాను. ఆ విత్తనాలు మీరు కూడా మరలా వెళ్ళిన తర్వాత మీరు కూడా వాటిని విత్తుకుంటే, అందులో మంచి విత్తనాలు మీరు విత్తుకుంటే మంచి వస్తుంది, చెడు విత్తనాలు విత్తే చెడే వస్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఎలా వచ్చేసినాయి ప్రభువా అంటే, అవన్నీ నువ్వే కదా చేసుకున్నావు అని దేవుడు అంటాడు. నేను హృదయాన్ని ఇచ్చింది అది మంచి నేల లాంటి హృదయం, మంచిగా అంటే మంచి పంటలు పండగలిగే ఒక మంచి నేల లాంటి ఒక హృదయాన్ని నేను నీకు ఇచ్చాను. అది గ్యారంటీగా నువ్వు విత్తినప్పుడు ఖచ్చితంగా 100% ప్రతిఫలం నీకు అది ఇస్తుంది, 100% ప్రతిఫలం నీకు వస్తుంది. అందుకే నువ్వు జాగ్రత్త చూసుకో. ఏం జాగ్రత్త చూసుకోవాలంటే, అక్కడ ఏమి విత్తుతున్నావు జాగ్రత్తగా చూసుకో. ఒక భూమికి కనుక ఒకవేళ మంచి విత్తనాలు అయితేనే నేను రికగ్నైజ్ చేస్తాను, మంచి విత్తనాలు అయితే నాకు అర్థమవుతుంది, మంచి విత్తనాలు అయితేనే నేను పండిస్తాను అనుకుంటే నువ్వు వదిలేసినా పర్లేదు. కానీ నేలకి ఎలాగైతే మంచి విత్తనము చెడ్డ విత్తనం అన్నది ఆ డిఫరెన్స్ నేలకి ఎలాగైతే తెలీదో, నీ హృదయానికి కూడా నువ్వు లోపలికి పంపించేటువంటి మాటలు, హృదయంలోనికి వెళ్ళేటువంటి విత్తనము అది మంచో చూడ తెలీదు. ఒకళ్ళు చెడు విత్తనం విత్తినా సరే అది ఏమనుకుంటుందంటే, బహుశా నీకు ఇదే కావాలేమో అని నీలో ఉంటే నీ హృదయం అనుకొని ఒక టైం వచ్చి నీకు తీసుకొచ్చి దాన్ని ఇచ్చేస్తుంది. హృదయానికి ప్రభు ఇలా వస్తుంది అనుకుంటాం. హృదయానికి తెలియదు నీకేం కావాలో, హృదయం కోటి తెలుసు, నువ్వేం విత్తేవో బహుశా అదే నీకు కావాలనుకుంటుంది. నువ్వేం వింటున్నావో అదే కావాలేమో అనుకుంటుంది. నువ్వు వింటున్నావు, అది హృదయంలోనికి వెళ్తుంది, అప్పుడు అదేమనుకుంటుంది అంటే, ఓహో బహుశా నీకు ఇదే కావాలేమో అనుకొని దాన్నే నీకు పంటగా మార్చి 100 మార్చి నీకు అది ఇస్తుంది. అప్పుడు నీకు ఇది 100 పంట ఎంత పెద్దగా నీకు అది చెడు విత్తనాలు రాకూడదు, గురుగులు రాకూడదు అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు నీ హృదయానికి నీ చెవులకు నువ్వు ఫిల్టర్ చేసుకుని నోటి ఫిల్టర్ పెట్టుకోవాలి. లోపలికి ఏంటి వెళ్ళాలి, లోపలికి ఏం పంపించాలి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే చూడండి, మనం బయట చూడండి, ఈ గురుగులు విత్తపడడానికి
పెద్ద నువ్వు కష్టపడాల్సిన పని లేదు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ నువ్వు టీవీ ఆన్ చేస్తే వచ్చేస్తాయి గురుగులు. జస్ట్ న్యూస్ చూస్తే చాలు చెడు విత్తనాలు లోపలికి వెళ్ళిపోతుంటాయి. కొంతమంది సరిగ్గా ఆత్మసం లేనట్టు ఆడుతున్న మాడితే చాలు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాయి. గమనించండి, నీకు తెలియకుండానే నీ హృదయం చాలా విషయాలు విత్తనాలాగా తీసుకుంటుంది. మనకు తెలియకుండానే మంచి విత్తనాలు అయితే నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు ఒక టైం అనుకొని వెళ్ళాలి, నువ్వు పంటను అది ల్యాండ్ని ప్రిపేర్ చేసుకొని దున్నాలి, నువ్వు విత్తుకోవాలి మంచివి కావాలంటే. లేదు నాకు ఏదన్నా పర్లేదండి అనుకుంటే నువ్వు జస్ట్ క్యాజువల్గా వదిలేసేయి. ఇంకనూ నీ హృదయం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది. అప్పుడు టైం వచ్చి నీకు దాన్నే తీసుకొచ్చేది ఇస్తుంది. ఎందుకంటే హృదయం ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో కంటిన్యూగా పొందుకుంటూనే ఉంటుంది. మీకు తెలుసా, హృదయం అన్న ఆత్మ అన్న బేసిక్గా ఒకటి. హృదయం అంటే నేను గుండెకాయ గురించి మాట్లాడలేదు. హృదయం అంటే ఆత్మ గురించి, హృదయం గురించి మాట్లాడుతున్నాను. అందులో జీవదారులు బయటకు వస్తాయి. గుండెలో నుంచి బ్లడ్డే వస్తుంది బయటికి, కానీ హృదయంలో ఉండే జీవదారులు బయటకు వస్తాయి. హృదయం అంటే ఒక రకంగా బైబిల్ కొన్నిసార్లు హృదయం కొన్నిసార్లు ఆత్మ అని ఉంటుంది. ఒక రకం మీకు తెలుసా, హృదయం ఎంత బలమందో చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నువ్వు నిద్రపోయినప్పుడు కూడా నీ హృదయం ఇంకా పనిచేస్తూ ఉంటుంది తెలుసా నీకు, నీ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. హృదయం ఎలాంటిదంటే, లేదా ఆత్మ ఎలాంటిదంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ బాడీ అంతా ఆబ్సెంట్ అయిపోతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటావు, నువ్వు చెవులు పనిచేయడం మానేస్తుంది, నోరు పనిచేయడం మానేస్తుంది, నీ బాడీ మూమెంట్స్ ఉండవు. కానీ మీకు తెలుసా, హృదయం మాత్రం ఇంకొక పనిచేస్తూ ఉంటుంది తెలుసా. నువ్వు విత్తనం విత్తావు, సపోజ్ నువ్వు ఎగ్జాంపుల్ విత్తనం విత్తావు, పగలు ఉదయం నైట్లో విత్తనం విత్తావు, నైట్ టైం నువ్వు ఇంటికి వెళ్ళి పడుకున్నావు. నువ్వు పడుకున్నావు కాబట్టి భూమి కూడా పడుకుంటుందా? పడుకోదు. ఎలాగైతే ఆ నేల కంటిన్యూగా పనిచేస్తుందో అంతే సమానంగా నీ హృదయం కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. నిజం పనిచేస్తుంది. ఇప్పుడు అంటాను, అది నువ్వు ఏది పడితే అది వెతుకుంటే నీకు అది బ్యాడ్ న్యూస్, కానీ మంచి విత్తనాలు మాత్రం వెతుకుంటే నీకు అది గుడ్ న్యూస్. ఎందుకంటే నువ్వు ఏమీ చేయకుండా నేను మర్చిపోయిన పడుకున్నా సరే ఇంక నువ్వు మంచి విత్తనం అంటే నీకు లోపల పనిచేస్తూనే ఉంటుంది. మంచి విత్తనం ఎదుగుతూనే ఉంటుంది లోపల. దానికి ఒక డ్యూటీ టైమ్స్ అంటే దానికి ఏమీ లేవు. నువ్వు చర్చకొచ్చినప్పుడే వాక్యాన్ని వింటున్నావు, చెవులు పెట్టి మైండ్ పెట్టి వింటున్నావు కాబట్టి విత్తుకున్నా అనుకుంటున్నావు. కానీ ఇక్కడ విత్తబడిన తర్వాత గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మంచి విత్తనం విత్తుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు పడుకున్నప్పుడు కూడా ఇంకొన్నది పనిచేస్తూ ఉంటుంది. అంటే అది లోపల పనిచేస్తుంది, అది డెవలప్ అవుతుంటుంది, ప్రోగ్రెస్ అవుతూ ఎదుగుతూనే ఉంటుంది. అది ఎదుగుతూనే ఉంటుంది విత్తనం, నీ తెలియకుండా కూడా పని. అందుకే చూడండి, రాత్రి పగలు మేలు కొనుచొని ఉండగంటే అర్థం తన పని చేసుకుంటున్నాడు, మర్చిపోతున్నాడు, కానీ తెలియకుండానే అది వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే హృదయం ఎంత గొప్పదంటే, అది ఎంత బలమైందంటే నీకు తెలియకుండా కూడా నువ్వు గమనించట్లేదు, కానీ ఏదో ఒకటి హృదయంలోనికి వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి, హృదయంలోకి ఏదో ఆటోమేటిక్ ఎప్పుడు వెళ్తుంది అనుకున్నప్పుడు నీకేం కావాలనుకుంటున్నావో, నెక్స్ట్ ఇయర్ నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావో దాన్ని నువ్వు ఈరోజు నువ్వు విత్తనంగా మలుచుకొని ఆ విత్తనం దేవుడికి ఇచ్చినప్పుడు దాన్ని హృదయంలో విత్తుకుంటే ఆఫ్టర్ 1 year ఎప్పుడుకో నీకు ఆ విత్తనం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఓ టైం వచ్చి నీకు అదో నేను దాన్ని విత్తాను కాబట్టి ఇది నాకు వచ్చింది. నువ్వు అలా మంచి విత్తనం మానేసావు అనుకో, నీకు తెలియదు, కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి విత్తబడుతూనే ఉంటుంది. ఎందుకంటే హృదయం ఎప్పుడు కూడా ఏదో ఒకటి దాన్ని తీసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అలా పెట్టాడు హృదయాన్ని దేవుడు ఎలా డిజైన్ చేసి మన హృదయం మనకి ఇచ్చాడంటే, ఎప్పుడు నువ్వు పని చేస్తుండు లోపలికి ఏం వెళ్తావు దాన్ని నువ్వు తీసుకొని దాన్ని తిరిగి కొంతకాలం తర్వాత దాని 100 ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇవ్వు. దేవుడు అలా పెట్టాడు హృదయాన్ని. అందుకని ఇప్పుడు హృదయంలోకి ఏం వెళ్తుంది, అందుకని చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచన, చర్చకు వచ్చినప్పుడు నువ్వు వినే గంట వాక్యం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. సండే చర్చకు వచ్చి కూర్చొని వినేట్టు జస్ట్ 1 hour వాక్యం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. గంట అని మీరు అంటారేమో, కానీ అంటాను జస్ట్ 1 hour అంటాను. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి నువ్వు చాలా గంటల పాటు చాలా వింటాం కదా, చర్చ అయిపోయింది అది కిందకి వెళ్ళిన దగ్గర నుండి వేరేది ఏదో వింటూనే ఉంటాం, మనం నెగిటివ్గా చాలా వింటూ ఉంటాం. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీరు అనుకుంటున్నారు, చెవులోకి వెళ్తే చెవులు వదిలేస్తాను అనుకుంటున్నారేమో, ఇక్కడికి కూడా వెళ్ళిపోతాం. అప్పుడు అందుకనే నువ్వు ఏం వింటున్నావో లేదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నోరు తెరిచి నెగిటివ్గా నీ భవిష్యత్తు గురించి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను విత్తేదే కాదు, నువ్వు మాట్లాడి కూడా మరలా నీ హృదయంలోనికి వెళ్తుంది, నీ చెవుల్లోకి వెళ్ళింది నీ మైండ్లోంచి హృదయంలోనికి వెళ్తుంది. అది ఇక్కడ చర్చలో కూర్చున్నప్పుడు బహుశా నా ప్రసంగం విన్నప్పుడు నా ప్రసంగం మీ చెవులోకి వెళ్ళి మీ మైండ్లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుని మీ హృదయంలోకి వెళ్తుందేమో. తర్వాత ఎవరింటికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరితోనో మాట్లాడుతుంటావు, లేదా బయట టీవీలో ఇంకేదో చూస్తుంటావు, అది కూడా ఎగ్జాక్ట్ నా ప్రసంగంలానే వెళ్తుంది. నీ హృదయానికి అది ప్రసంగమా కాదా దానికి తెలీదు, దానికి కూడా తెలుసు మాటలు లోపలికి వెళ్తున్నాయి, అది వాక్యమా వేరేదో దానికి తెలియదు. విత్తనం జస్ట్ అంతే, గురుగన్నా విత్తనమే, గోధుమన్నా విత్తనమే, భూమికి అది విత్తనం అని మాత్రమే తెలుసు. అది మంచిదా చెడ్డదా అన్నది హృదయానికి తెలియదు. హృదయం ఏమనుకుంటుంది అంటే నువ్వు మంచిదైతేనే కదా లోపల పంపిస్తావు అనుకుంటుంది అది హృదయం.
సో నువ్వు ఇదే తండ్రి నీకు బహుశా ఇదే కావాలేమో అనుకుంటుంది, నీకు రోజు అదే తీసుకొచ్చేస్తుంది. మనం ఏంటంటే నేను ప్రాబ్లం సడన్గా ఎలా వస్తుందని అన్నాను. ప్రాబ్లం ఎలాగో రాదు, దేవుడు ఏం చేయలేదని కాదు. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, నువ్వు వాక్యం హృదయంలో విత్తుకోలేదు. మంచి విత్తనాలు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసావు, పక్కన పెట్టు. ఇప్పుడు అంటాను చూడండి, అందుకని చూడండి, చర్చికి రాకపోతే ఎంత ప్రమాదం తెలుసా మీకు? చర్చికి రాకపోతే ఎంత బలమైనటువంటి, నీకు ఏదైనా సరే 100 రెట్ల ప్రతిఫలం ఇవ్వగలిగేటువంటి ఎంత కెపాసిటీ ఉన్నటువంటి హృదయం నువ్వు దగ్గర పెట్టుకొని నువ్వు నిర్లక్ష్యం ఉండి జాగ్రత్త లేకుండా నువ్వు చర్చికి రానప్పుడు మొత్తం అన్నీ గురులే నీ హృదయంలోనికి వెళ్తున్నాయి. అప్పుడు రేపు గురులే బయటకు వచ్చి నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అలాంటి బిలీవర్స్ చూసినప్పుడు నాకైతే ఆశ్చర్యం కాదు, ఎందుకంటే నువ్వు మంచి విత్తనాలు నువ్వు విత్తుకోలేదు. దేవుని రాజ్యం ఇలా పనిచేస్తుందంట. అంటే ఒక రకంగా ఎలాగుందంటే, నా దగ్గర నాకు మంచి వెహికల్ నా దగ్గర ఉంది, బైకో కారు నా దగ్గర ఉంది, మంచి స్పీడ్గా వెళ్ళగలదు, ఫాస్ట్గా నన్ను తీసుకెళ్ళగలదు నాకు ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అప్పుడు దానిలో నాకు యూజ్ ఉంది, అంత బలమైన వెహికల్ పెట్టిన యూజ్ ఉందా, నాకు తిరుగుతూ ఉంటాను అక్కడక్కడే, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. అందుకని నిరీక్షణ ఇంపార్టెంట్. నిరీక్షణ ఏం చేస్తుందంటే, నేను అక్కడికి వెళ్ళాలి, నేను కూడా అలా ఉండాలి అని వాక్యము నాకు నిరీక్షణ ఇస్తుంది. అబ్రహాముగా ఏమీ లేనప్పుడు నేను ఆశీర్వదింపబడగలను నిరీక్షణ దేవుడు ఇచ్చాడు, నాకు కూడా వారసుడు రాగలను నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత విశ్వాసంలో బలం పొందుకున్నాడు. ఆ విశ్వాసం ఆయన అక్కడికి, నా నిరీక్షణ దగ్గరికి విశ్వాసం నడిపించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత బలమైన వెహికల్ నువ్వు పెట్టుకొని ఇది నువ్వు ఈజీగా నువ్వు జస్ట్ గేర్ మార్స్తే చాలు, ఈజీగా ఫాస్ట్ ఎడకని తీసుకొని వెళ్ళిపోయే అంత కెపాసిటీ ఉంది ఈ వెహికల్కి. కానీ ఎక్కడికి వెళ్ళాలి నీకు అది తెలియట్లేదు. అది కూడా ప్రాబ్లమే. నీ దగ్గర బలమైన మంచి వెహికల్ ఉండి నిన్ను ఈజీగా కంఫర్ట్గా నేను తీసుకొని వెళ్ళగలిగేటువంటి ఒక వాహనం నీకుండి కూడా ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియనప్పుడు ఆ వాహనం వల్ల కూడా నీకు ఉపయోగము లేదు. లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ దగ్గర వెహికల్ లేదు, అప్పుడు కూడా యూస్ లేదు. అందుకే అంటున్నా చూడండి, హృదయం అందుకని అంత బలమైంది, అంత గొప్పదని ఎందుకు అంటున్నాను. అందుకనే నువ్వు చర్చికి రానప్పుడు ఒకసారి నిజంగా పరీక్షించండి. చర్చికి రానప్పుడు నువ్వు బయట ఎక్కడ వాక్యం నిజంగా అంటే ఒకసారి ఆలోచించండి. ఇలా నిరీక్షణ ఇచ్చేటువంటి మాటలు, జీవనం ఇచ్చేటువంటి మాటలు బయట ఎక్కడ దొరికితే మనకి? చర్చిలో తప్ప. టీవీ నైన్లో చెప్తారా అవి? న్యూస్లో చెప్తారా? ఎక్కడ చెప్పరా? నేనైతే అసలు చాలా సందర్భంలో టీవీలో వచ్చేట్టు కొంతమంది చెప్పే వాక్యాలు కూడా మనం వినడం మానేయాలి. యాక్చువల్ అని అడిగితే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు, కానీ నేను చెప్తాను ఖచ్చితంగా. కొంతమంది చేసే ప్రసంగాలు కూడా మనం యాక్చువల్గా దాన్ని అసలు వినడం కూడా మనం చేయకూడదు, ఎందుకంటే అది నెగిటివ్ హృదయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అది. అందుకనే ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమని స్వయంగా యేసుక్రీస్తు మనకు చెప్పారు. అందుకే హృదయాన్ని ఎప్పుడు తక్కువ అంచనేయకండి. నీ తెలియకుండా ఏదో ఒకటి వెళ్తుంది. అప్పుడు అంటాను, నువ్వు చర్చికి రాలేదంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పండి, ఒక విశ్వాస కనుక 1 వీక్ చర్చికి రాలేదంటే అర్థం ఏంటంటే అతను తన హృదయంలో మంచి విత్తనాలే విత్తుకోలేదని అర్థం. అప్పుడు మంచి విత్తనాలు విత్తబడలేదు కాబట్టి హృదయం ఖాళీగా ఉందంటే, లేదు వేరే విత్తనాలు ఇంకేవో ఖచ్చితంగా లోపలికి వెళ్ళినాయి. ఎందుకంటే కంటిన్యూగా ఏదో ఒకటి హృదయంలోకి వెళ్తూనే ఉంటుంది. చర్చకు వచ్చినప్పుడు మంచి విత్తనాలు విత్తున్నావు, బయటికి వెళ్ళి చెడు విత్తనాలు విత్తావు అనుకో, అప్పుడు అది చెడ్డది నీకు ఎక్కువ వస్తుంది. కానీ హృదయం ఎలాంటిదంటే, దేవుడు అంటున్నాడు, ఇందులో జీవధారలు బయలుదేరుతాయి కదా, అంత మంచిది ఇది. అందుకని దీన్ని జాగ్రత్తగా కాపాడుకు, ఎందుకంటే ఇందులో వేరే కూడా వెళ్ళిపోతే హృదయానికి తెలియదు కాబట్టి అది కూడా ఇచ్చేస్తుంది నీకు అది. కానీ నేనైతే ఏ ఉద్దేశంతో హృదయాన్ని ఇచ్చానంటే, మంచి వాటిని కొరకు నేను నీకు ఇచ్చాను. అందుకని హృదయాన్ని నువ్వు భద్రంగా నువ్వు కాపాడుకో, అది మంచిదే. కానీ నువ్వు భద్రంగా కాపాడుకుని నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే విత్తు. మంచి విత్తనాలు విత్తితే నువ్వు కొరకు పంట వస్తుంది. చెడు విత్తనాలు విత్తుకుంటే అది కూడా చాలా పెద్ద కనబడుతుంది, కానీ ఆ పంట వల్ల నీకు యూజే లేదు. గురుగులు ఏం చేసుకుంటావు? తీసుకెళ్ళి నీ కడుపు నింపొద్దు ఆ గురుగులు, నీ అవసరాలు తీరుస్తుంది ఆ గురుగులు తీర్చదు. అప్పుడు గురుగుల బదులు నువ్వు గోధుమలు పండించవచ్చు కదా, గోధుమలు విత్తుకోవచ్చు కదా, గోధుమలు వస్తాయి, అది నీ కుటుంబాన్ని బ్రతికేస్తుంది కదా. అందుకు హృదయం దింపండి, అందుకని చచ్చరాడం దింపండి అన్నాను. చూడండి, ఇంకొక వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి త్వరగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇది చెప్పాను, కానీ కొన్ని ఇంకా లోతైన విషయాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 9వ వచనం నేను చదువుతానులేండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలో గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలామంది దీన్ని చదివేసి ఏమంటారంటే, దేవుడు ఏం సిద్ధపరచడం మనకు తెలియదండి అంటారు. దేవుడిని సిద్ధపరచడం మనకు తెలియదండి, అవి మన కంటికి కనబడవండి, మన చెవి మనుషులు మనకు అర్థమే కావండి, దేవుడు ఎలా చేస్తాడో చేయనండి అర్థంగా ఉంటారు. అందుకంటే కొన్నిసార్లు చాలా తప్పుడు బోధలు, అబద్ధ బోధల నుంచి ఎస్కేప్ అవ్వాలంటే సింపుల్ ఇంకొక వచ్చిన ఎక్స్ట్రా చేస్తే చాలు. చాలామంది ఏంటో సగం చదివేస్తాం, అక్కడితో ఆగిపోతాం మనం. కొంచెం ఒక 2 వచనాలు పైకి కిందకి వెళ్తే కరెక్ట్గా విషయం మీకు అర్థమవుతుంది. గ్రేటెస్ట్ డిస్కవరీ ఏంటంటే, మంచి కరెక్ట్గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? నువ్వు చదివినప్పుడు నువ్వు కొంచెం ఇంకో బెటర్గా అర్థం కావాలి, కరెక్ట్గా అర్థం కావాలంటే ఇంకొక 2-3 వచనాలు పైకి వెళ్ళు లేదా కిందకైనా వెళ్తే నీకు కరెక్ట్ తెలుస్తుంది.
చాలామంది పాస్టర్స్ వాక్యాలు చెప్తారు తెలుసా, దేవుడు ఏం చేస్తారో మనకు అర్థం కాదండి. కంటికి కనబడవు, చెవికొని మనుషులు దాన్ని గోచరు కాదంటే అందరం కూడా ఆమె దేవుని స్తోత్రం అంటాం. కానీ నెక్స్ట్ వచనంలోనే పౌలు అన్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. అంటే పైన ఎవరి గురించి చెప్తున్నాడు పౌలు అంటే సహజమైన వ్యక్తి గురించి చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కావు, దేవుడి సిద్ధపరిచి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి వినబడదు, వాళ్ళు అది చూడలేరు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. అయితే యాక్చువల్ దానికి అది కొంచెం కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యుల్లో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనకు లౌకికాత్మ కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ చూడండి పౌలు మాట ఏమంటాడంటే, ఆ పైన చేత దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచాడని చెప్తున్నాడు. అవి దేవుడు మన కొరకు కొన్ని సిద్ధపరిచాడు. అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనుషు హృదయానికి గోచరం కాదు, బయట వాళ్ళకి అర్థం కాదు, అన్యులకు అర్థం కాదు, అది అవిశ్వాసాలకు అర్థం కాదు. కానీ పౌలు అంటున్నాడు మనకున్న బెనిఫిట్ ఏంటంటే దేవుడు మనకైతే వాటి తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. మీకు తెలుసు చూడండి, ప్రసంగం గొప్పతనం మీకు తెలుసా? ప్రసంగం వినడంలో గొప్పతనం తెలుసా? ప్రసంగం ఎంత గొప్పదంటే, ప్రసంగం ఎంత లోతైన విషయాలు ఉన్నాయంటే బయట పిహెచ్డి చేస్తున్నప్పుడు కూడా అర్థం కాని విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. మన ప్రసంగం అంటే ఏదో కొన్ని పైపనేవో కొన్ని మాటలు చెప్పేసి ఒక 4 ముక్కలు ఏవో చెప్పేసి ఒక 2 పెట్టకలు చెప్పేసి ముగించేస్తే ప్రసంగం అనుకుంటున్నారు. అది కాదు ప్రసంగం, అది కాదు. యాక్చువల్ చెప్పాలంటే లోక జ్ఞానం కంటే ఈ జ్ఞానం ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది చాలా అపీలింగ్గా ఉంటుంది అన్నది ఇది. ఎందుకంటే ఇక్కడ పౌలు అంటున్నాడు బయట వాళ్ళకి అది అర్థం కాదు, కానీ దేవుడు మనకైతే వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. మనకు అర్థమవుతాయంట. బయట పెద్ద నీకంటే హైయర్ స్టడీస్ చేసినోడికి పిహెచ్డీలు చేసినోడికి కూడా తెలియని విషయాలు, లోతైన విషయాలు ఇక్కడ దేవుడికి బయలుపరుస్తాడని చెప్తున్నాడు. అయితే అలా మాట అంటున్నాడు. ఇంతకీ ఏంటి లోతైన విషయాలు ఏంటంటే అంటున్నాడు పౌలు అక్కడ, ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులు ఆ వ్యక్తి ఆత్మకి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలియదు. నా హృదయంలో ఏముందో నాకు తెలుస్తుంది, నీ హృదయంలో ఏముందో నీకు తెలుస్తుంది. అది వేరే ఎవరికి తెలిసే ఛాన్సే లేదు. అప్పుడు పౌలు అంటున్నాడు అక్కడ, ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఏముందో అది తనకే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలీదు. ఎగ్జాక్ట్ అలాగుననే గమనించండి, ఇక్కడ అలాగునే ఆత్మ సంబంధమైన దేవుడు మనకే సిద్ధపరిచాడో ఆ విషయాలు కూడా దేవునికి తప్ప, దేవుని ఆత్మ తప్ప, దేవుడు ఏమి సిద్ధపరచలేదు, దేవుని ఆత్మకు తప్ప వేరే వాళ్ళకి అవి తెలియవు. నాలో ఉండే మనుషుల్లో ఉండే మనుషులే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలియదు. అలాగే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కూడా దేవుని ఆత్మకు తెలుస్తాయి కానీ వేరే వాళ్ళకి అవి తెలియవు. అర్థమైంది విషయం? మనుషుల్లో ఉండే మనుషులకి అర్థమవుతాయి. దేవుడు మన కొరకు ఆల్రెడీ సిద్ధపరిచింది, దేవుని తప్ప ఎవరికి కూడా తెలియదు. సిద్ధపరిచింది ఆయన కాబట్టి ఆయనకే తెలుసు ఏం ప్రిపేర్ చేస్తాడో మన కోసం. ఇప్పుడు ఎందుకంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రసంగం గొప్పతనం ఏంటంటే, చర్చకు రావడం వచ్చి ప్రసంగం ఉన్న గొప్పతనం ఏంటంటే నీలో ఉండే నీకు తెలుస్తుంది, ఎందుకంటే నువ్వు ఒక ఆత్మవి. అలాగే దేవుడు కూడా ఆత్మ ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమి సిద్ధపరిచాడో దేవునికే తెలుస్తాయి. చర్చకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసు? ఇక్కడ దేవుని యొక్క ఆత్మకి మనుష్య యొక్క ఆత్మ మధ్యన ఒక సంభాషణ, కమ్యూనికేషన్ ఇక్కడ జరుగుతుంది. చర్చకు వచ్చిన ఏం జరుగుతుంది తెలుసా? చర్చకు వచ్చినప్పుడు నీ హృదయానికిను దేవుని యొక్క హృదయానికి మధ్యన, లేదా నీ ఆత్మకి దేవుని యొక్క ఆత్మ మధ్యన కొంత సహవాసం జరుగుతుంది, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. కొన్ని విషయాలు ఇద్దరు పంచుకుంటున్నారు, సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. అది ప్రసంగం. అది ప్రసంగం. ప్రసంగం ఉంటుకునేదో ప్రసన్న కుమార్ కొన్ని విషయాలు అనుకున్నాడండి, అవి బైబిల్లో చెప్తున్నాడండి అని కాదు. ప్రసంగం ఒక ప్రసంగికుడు చేసేదానికంటే లోతైంది. దేవుడు తన ఆత్మ ద్వారా మనుషుల ఆత్మలో కొన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రసంగ గొప్పతనం అది. ఎందుకంటే దేవుడు ఏమి సిద్ధపరిచాడు అది మనకు తెలియదు. అందుకు దేవుడు ఏం చేస్తాడు తెలిసి, ఇప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నీకు లోపల కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, కొంతమంది మనుషులు వచ్చినప్పుడు, మనుషులు మనం కూడా ఆత్మ, దేవుడు ఆత్మస్వరూపి, మనం కూడా తన స్వరూపం తన పోలో చేస్తే మనం కూడా యాక్చువల్గా ఆత్మజీవులమే. నువ్వు శరీరం వదిలేసినా సరే ఇంకా నువ్వు ఆత్మగానే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. ఇక్కడ మనం ఆత్మజీవులం. నువ్వు ఆత్మగా ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుడు ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు గురించి, నీ ప్రస్తుత స్థితి గురించి దేవుడు కొన్ని విషయాలు నీకు బయలుపరిచే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అది దేవుడు బయలుపరుస్తున్నాడు. అది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, మన హృదయాల్లో లేదా మన ఆత్మలో మనకి చాలా డౌట్స్ ఉండొచ్చు. ఏంటంటే బహుశా మన ఫ్యూచర్ గురించో, లేదా నెక్స్ట్ స్టెప్ మనం ఏదైతే కార్యం చేద్దాం అనుకుంటున్నామో నెక్స్ట్ ఏంటో దాని గురించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే అయ్యమయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి మనకి. నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్లో ఏంటి, ఈ చాలా డౌట్స్ బహుశా మనుష్యులముగా మన హృదయాల్లో కొన్ని అనేకమైన సందేహాలు ఉంటాయి. అవి నీ యాక్చువల్ అనే సందేహాలు తీర్చబడవు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా?
నీ ఆత్మ బహుశా దేవుడు నీ ఆత్మ రెండు కలిసినప్పుడు చుట్టినప్పుడు అంటే నా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆత్మ సంబంధంగా ఎలా జరుగుతుందంటే, నీ హృదయంలో ఉండే కొన్ని డౌట్స్ నీ ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రశ్నలకి దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో సమాధానం చెప్తున్నాడు. మనకు చాలా డౌట్స్ ఉంటాయి. మన ఫ్యూచర్ ఏంటంటే, ఈ కార్యం జరుగుతుందా జరగదా, నా ఫ్యూచర్ బాగుంటుందా బాగోదా, నేను ఇలా ప్రయత్నం చేస్తాను ఇది సక్సెస్ అవుతుందా లేదా, ఈ డౌట్స్ అన్నీ మన హృదయాల్లో ఉంటాయి. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు నీ హృదయాన్ని తీసుకొని తన యొక్క హృదయంతో లేదా నీ ఆత్మను తీసుకొని తన ఆత్మతో కొన్ని విషయాలు బయలుపరుస్తూ నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ నీకు ఒక క్లారిటీని దేవుడు ఇస్తున్నాడు. అది ప్రసంగం అంటే. నేను ఒక గంట నిలబడి ప్రసంగం చేస్తాను అంటే ఇన్ని విషయాలు ఆత్మీయ ఇక్కడ ఈ ప్లేస్ ఈ 4 గోళ్ళ మధ్యన ఇంత లోతైనటువంటి ఒక కార్యం జరుగుతుంది ఇక్కడ మనకి. అందుకనే ప్రసంగం తెంపండి అన్నాను నేను. ఊరిని క్యాజువల్ పైపైన వినేసి వెళ్ళిపోయేటువంటిది కాదు ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు చాలా విషయాలు మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు, ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. అలా తెలియజేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఆత్మీయ జ్ఞానాన్ని హృదయంలో నింపుతున్నాడు. నువ్వు హృదయంలో కొన్ని విషయాలు గ్రహిస్తున్నావు, హృదయంలో కొన్ని విషయాలు అది ప్రసంగం ఆ కార్యం చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ హృదయానికి ఒక నిశ్చయం దేవుడు ఇస్తున్నాడు. మనకి బోల్డ్ డౌట్స్ ఉండొచ్చు, ఆ డౌట్స్ అన్నీ కూడా చర్చకొచ్చిన వల్ల దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కటిగా క్లారిఫై చేస్తూ నడిపింపునిచ్చి గైడెన్స్నిచ్చి ఒక నిశ్చయతని దేవుడు నీ హృదయంలో ఇచ్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే నీ హృదయంలోనే ప్రతి కార్యము జరుగుతుంది. అందుకే నీ హృదయంతో దేవుడు మాట్లాడి నీ హృదయానికి ఒక గూగుల్ మ్యాప్లో ఒక రూట్ మ్యాప్ని దేవుడు సిద్ధపరిచేస్తున్నాడు. నీ హృదయం ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్తే నువ్వు అనుకున్న గమ్యం నువ్వు చేరుతావో దేవుడు కొన్ని విషయాలు వాక్యం ద్వారా నీ ఆత్మకు బయలుపరుస్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఈ విషయాలు బయట వాళ్ళకి అర్థము కాదు. క్రిస్టియన్లో గొప్ప ధన్యత ఏంటంటే ఇక్కడ మనం బోధించే విషయాలు అందరికీ అర్థం కావు. అందుకనే కొంతమంది తక్కువగా చేసి మాట్లాడుతున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రసంగాలు ఎవరన్నా చీప్గా కామెంట్ పెట్టినా మాట్లాడినా పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయాలు అర్థం కాదు. ఇవి లోతైన విషయాలు, ప్రతి వాళ్ళకి ఇది అర్థమయ్యేంత ఇది అల్పమైనటువంటివి కాదు. లోతైన విషయాలు అన్నాను అనేది చాలా కష్టమైనటువంటిదని కాదు, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు వాటిని బయలుపరుస్తాడు కాబట్టి ఇది ఈజీగా అర్థం చేసుకుంటాం. లోతైందే అర్థం చేసుకోవడం కష్టం కదా, ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. అందుకంటే నన్ను చూడండి, హృదయం అందుకని అంత ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకంటే అది ఇక్కడ మీరు చర్చకు వచ్చినప్పుడు అందుకనే వాక్యం అంత ఇంపార్టెంట్ అంటున్నాను నేను. ఎందుకంటే హృదయంలోనికి నువ్వు 1 గంట వాక్యం పెడుతున్నావు, మిగిలిన టైం అంతా ఏంటంటూ బయట మనం వింటున్న వాక్యాలన్నీ కూడా మనకు తెలియకుండానే నువ్వు అనుకోకుండా కూడా హృదయంలో వెతుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండా లోపల వెళ్ళిపోతున్నావు. అవి ఎవరో ఏదో చెప్తున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, నువ్వు వింటున్నావు. నువ్వు వింటుంటే నీ చెవుల దగ్గరకు వచ్చి ఆగిపోవట్లేదు, అది మైండ్లోకి వెళ్తుంది, నీ హృదయంలోకి వెళ్తుంది, ఆ మాట వెత్తబడుతుంది. వాళ్ళు వస్తారు, కాసేపు నీతో మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, వాళ్ళు మాట్లాడిన మాట హృదయంలోకి వెళ్ళిపోయింది, విత్తనంగా అది మారిపోయింది. నువ్వు జాగ్రత్త పడకపోతే అది త్వరలో పంటగా కూడా అది మారిపోద్ది. అప్పుడు ఎందుకంటాను చూడండి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏది నీ హృదయంలోకి వెళ్తుందో చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, ఒక విశ్వాస కనుక వాక్యం కనుక సరిగ్గా వినకపోతే లేదా అసలు చర్చకి రాకపోతే ఆ వ్యక్తికి లైఫ్ ఎంత ప్రమాదంలో వైపు వెళ్తుందో తెలుసా. ఎందుకంటే హృదయానికి అతను మంచి విత్తనాలు ఇవ్వట్లేదు. అప్పుడు ఫ్యూచర్ బాగుండాలని ఆశపడితే ఎలా జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఇది అరణ్యయాత్ర కాదు, నీకు అద్భుతం చేసి నీకు ఆహారం కావాలంటే పైనుంచి పంపడానికి లేదంటే బండ్లో నీళ్ళు రప్పించడానికి. ఇది కానాన్ దేశము, నీకేం కావాలో దాన్ని విత్తుకో, నువ్వు విత్తినటువంటి దాన్ని ఆశీర్వదించడం ప్రతిఫలం నేను నీకు ఇస్తాను కదా. ఇది కానాన్ దేశం. ఇది ఇక్కడ నువ్వు మన్నాను కోరద్దు, ఇక్కడ సడన్గా అద్భుతాల కోసం అడగద్దు. నువ్వు చర్చకి రా తరచుగా, నీకు మంచి విత్తనాలు ఇస్తాను. ఈ విత్తనాలు నువ్వు రేపు వెళ్ళి పండించుకుంటే రేపు అదే నువ్వు చాలా కాలం తింటావు, దాని మీద నువ్వు చాలా కాలం బ్రతుకుతావు. ఈరోజు నేను విత్తన రూపంలో ప్రతిదీ నీకు ఇస్తున్నాను కదా, దాన్ని విత్తుకో. స్వస్థత కావాలంటే స్వస్థత సంబంధించిన వాక్యాన్ని ఇస్తున్నాను, దాన్ని విత్తుకొని నీకు ఆరోగ్యం వస్తుంది. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం సంబంధించిన వాక్యం నేను విత్తనంలాగా ఇస్తున్నాను కదా, దాన్ని విత్తుకో. అది రేపు నీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, ఐశ్వర్యం తీసుకొస్తుంది. నెమ్మది కావాలంటే, శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే, జ్ఞానం కావాలంటే, ఏది కావాలన్నా సరే విత్తనంలాగా దేవుడు మనకు అది ఇస్తున్నాడు. మనం అనుకుంటున్న ప్రభు నాకు విత్తనం కదా కావాల్సింది అంటున్నావు, నీకు ఆకలి వేస్తుందని చెప్పేసి దేవుడు ఏదో 2 ఫలాలు తెచ్చుకోవడం కంటే, లేదా ఒక క్యారేజ్లో నీకు భోజనం ఇవ్వడం కంటే, దేవుడు సంవత్సరం అంతా పోషించాలనుకుని అంత సంవత్సరం అంతా పోషింపబడటానికి అవసరమైన కెపాసిటీ ఉన్నటువంటి విత్తనాన్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాడు. మన ప్రభు ఇదని ప్రభు నాకు జస్ట్ విత్తనం ఇచ్చామంటున్నాం. మనం విత్తనం ఎంత గొప్పదో నీకు అర్థం కావట్లేదు. ఆ విత్తనం ఒకసారి నేలలోకి వెళ్తే ఆ నేల ఎంత గొప్పదో నీకు అర్థం కావట్లేదు. అంత హృదయం చెప్తున్నాను నేను.
వాక్యం ఎంత గొప్పదో నీకు తెలియట్లేదు, నీ హృదయం ఎంత గొప్పదో నీకు తెలియట్లేదు. హృదయం దేవుడు అందుకే ఇచ్చాడంట, జీవదారులు అందుకే బయలుదేరుతాయి, అందుకని హృదయం భద్రంగా కాపాడుకోండి అని చెప్తున్నాను చూడండి. అందుకనే వాక్యం ఎందుకు నేను తరచుగా విశ్వాసం మరలా చెప్తున్నాను, ఎందుకు మరలా బహుశా నేను రిపీట్ చేస్తాను తెలుసా? ఎందుకంటే మనం అనుకున్నటువంటి కార్యాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి. నువ్వు ఊరినే కొన్ని విషయాలు ఏదో ఎవరికి అర్థం కానీ ఎవరు చెప్పని విషయాలు, మీకు కొన్ని కొత్త విషయాలు చెప్పడం నా పర్పస్ కాదు. కొత్త విషయాలే చెప్పాలి, చెప్పితే వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోతారు, వాళ్ళందరూ ఇంప్రెషన్ పొందాలి అన్న మైండ్ సెట్తో నేను లేను. దాన్ని ఎప్పుడో దాటేశాను. ఇప్పుడు నేను నిలబడినప్పుడు కొత్త ప్రసంగం చేసి జనాలందరూ ఇంప్రెస్ చేయాలి అన్న మైండ్ సెట్ ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు అలాగా యాక్చువల్గా ఆలోచన చేయట్లేదు, దాన్ని దాటి వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే నిన్ను ఇంప్రెస్ చేయడం విషయం కాదు ఇక్కడ, నీకు శ్రేష్టమైన ఏదైతే నీకు అవసరం దాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు బాగుండాలి కాబట్టి. ఎందుకు విశ్వాసం, ఎందుకంటే నేను ద్వారాలు చెప్పాలి, అవసరమా? వేరే చెప్పుకోవడానికి ఏం లేవా? చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయి చెప్పాలంటే, చెప్పుకోవడానికి ఏమీ లేక కాదు. కానీ ఇది నీ లైఫ్కి ఇది బేస్ అవుతుంది కాబట్టి, నీ లైఫ్కి నీకు జీవమునకి ఇది ఆధారం అవుతుంది కాబట్టి, నీకు రేపు స్వస్థత కావాలంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఆశ్వాసం కావాలంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మరలా నేను ఈ వారం కూడా దీని గురించి అందుకే చెప్తున్నాను, వేరే చెప్పడానికి ఏమీ లేక కాదు. దీని మీద మనం మైండ్ పెట్టాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. రేపు నీకేం కావాలన్నా సరే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మంచి వాటిని విత్తుకో అని చెప్పే ప్రయత్నం ఇది. ఎందుకంటే హృదయం అంత మంచిదిగా దేవుడు మనకు అంత కెపాసిటీతో క్యాపబిలిటీతో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, హృదయం అనేటువంటి దాన్ని. అందులో మంచి వాటిని ఎంత ఎక్కువ వీలదు అంత ఎక్కువ విత్తుకుంటే అంత ఎక్కువ పంటను మనం కోస్తాం. హృదయం అంత బలమైంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, అందులో ఏమేమి విత్తుతున్నామో, ఎంతెంత విత్తుతున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవడం మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. మంచి వాటిని వెతుకుంటే మంచిని అనిపిస్తాం. నీకు గురుగులు వద్దనుకుంటే గురుగు సంబంధమైన నువ్వు మాట్లాడద్దు. అలాంటి మాటలు నువ్వు మాట్లాడితే విత్తనంలో లోపలికి వెళ్తుంది. నీకు గురుగులు వద్దనుకుంటే గురుగులు నువ్వు మాట్లాడద్దు, ఇంకా దాని గురించి వినొద్దు. వినడం మానేసి మంచి వాటిని స్వస్థతను వెతుకో, రోగం గురించి కాదు. అప్పుడేమవుతుందంటే ఓ టైం వస్తే బాగా వెత్తబడి ఓ టైం వచ్చినప్పుడు నీకు తెలియకుండా నిరంతర ప్రతిఫలం వస్తుంది. నువ్వు మంచి అయినా విత్తు, చెడన్న విత్తు, ఒక్కసారి నీ హృదయంలోకి వెళ్ళిన తర్వాత అది నువ్వు చచ్చుకొచ్చి విన్నావా, నువ్వు బయట ఎవరో ఏదో చెప్తుంటే విన్నావా, హృదయానికి అది తెలియదు. నువ్వు ఒకటి విన్నావు, దానికి తిరిగి అది ఇస్తుంది. హృదయం ఎంత అద్భుతమైందంటే నువ్వేం ఇచ్చినా అనేక రెట్లు పెంచేది నీకు ఇస్తుంది. అందులో ఎంత ప్రమాదం ఉందంటే నీ తెలియకుండా గురుగులు విత్తేసి నువ్వు వెళ్ళి పడుకున్నా సరే ఇంకా నీ హృదయం ఆ గురుగు పైనే పనిచేస్తుంది. నువ్వు నిద్రపోతావు కానీ హృదయం నిద్రపోవట్లేదు. నువ్వు ఏదైతే ఇచ్చావో దాని మీద వర్కౌట్ చేస్తుంది, దాని మీద పని చేస్తుంది, ఆ విత్తనం మీద. అది మంచిది అనుకోండి, తెల్లారినప్పుడు నీకు మంచి విత్తనాలు వస్తాయి, మంచి ఫలాలు వస్తాయి. ఒకరు గురుగు విత్తుకున్నాను అనుకోండి, తెల్లారిపాటికి అది నీకు వస్తుంది. అందుకనే ఏం విత్తుకుంటున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే జాగ్రత్తగా ఆలోచించి హృదయంలో వాక్యాన్ని మాత్రం విత్తుకొని దేవుడు మన హృదయాన్ని ఇచ్చాడు. విత్తుకుంటే శ్రేష్టమైన వాటిని మనం అనుభవిస్తాం. ప్రార్థన చేస్తాం, అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.